హై ఫ్లేమ్ లో పెట్టేసి నేను హాల్లో కూర్చొని షీరో ఓరియోతో ఆడుకుంటున్నాను. ఇప్పుడు ఆ కర్రీ మొత్తం మాడిపోయింది. ఇప్పుడు మా మమ్మీ వచ్చాక నాకు ఉంటుంది జడ్జిని పిలిచినారే. చూసారా ఎంతలా మాడిందో. అసలు మొత్తం ఒక గ్లాస్ వాటర్ వేసాను, ఆ వాటర్ ఎగిరిపోయింది. మటన్లో వచ్చే వాటర్ కూడా ఎగిరిపోయాయి. అసలు ఎంత మాడిపోయిందంటే అది అమ్మ మసాలా మొత్తం మాడిపోయింది. ఇప్పుడు బిర్యానీలోకి మసాలానే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ మసాలానే లేదు, మొత్తం మాడిపోయింది. అసలు చూడండి ఎలా మార్చేసాను. ఇప్పుడు అసలు ఇది మమ్మీ చూసిన తర్వాత నాకు ఉంటుంది గట్టిగా ఉంటుంది. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా అంతా మంచిగానే చేసి పెట్టాను. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకి తెలీదు, చూద్దాం. అమ్మయ్య సాయిరామ్, అమ్మ సాయిరామ్. అమ్మ ఫైనల్గా అయితే బిర్యానీ బాగానే వచ్చింది. మాడిపోయింది ఏదో అనుకున్న బిర్యానీని ఈ కొలిక్కి అయితే తీసుకొచ్చా. వెల్కమ్ టు మై ఛానల్. నిన్న నైట్ నాకు కొత్త ఫోన్ ఓపెన్ చేశానని చెప్పి మమ్మీ ఈరోజు మటన్ బిర్యానీ వండుతున్నారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, నాకు కొత్త ఫోన్ వచ్చింది 5 years తర్వాత అని చెప్పి. సో మటన్ బిర్యానీ ఎలా చేస్తారేంటో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే ఇప్పుడు వరకు మటన్ బిర్యానీ ఎప్పుడు చేయలేదు. మమ్మీ చేస్తే తిండి పెట్టడమే తప్ప నాకు నేను స్వయంగా చేయడం కానీ నేర్చుకోవాలన్న థాట్ కానీ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చూద్దాము, చేయాలి అనుకోవడం కూడా. బాండి పెట్టుకొని దాంట్లో ఒక 50 grams ఆయిల్ తీసుకున్నాను. మీరు ఇంకా కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు. నేను ఇవన్నీ వేస్తాను అనమాట. చెక్క, లవంగాలు, యాలకులు 4, ఒక జాపత్రి పువ్వు అంటారు కదా అది 1/2 అనమాట. సో మేము ఎక్కువ స్పైస్ తినము, కొంచెం తక్కువ స్పైసే తింటాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకున్నాం మేమన్నీ. వీటితో పాటు బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఒకటే ఆకు 1/2 కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో ఎక్కువ స్పైసెస్ తినకుండా ప్లెయిన్గా ఉంటే మాత్రం ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను, కొన్ని కాదు బోల్డ్ అని వేసుకున్నాను జీడిపప్పులు. సో బిర్యానీలో అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ అనమాట. మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకున్నాను, పొడుగ్గా స్లైసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని ఆనియన్సే మెయిన్ అనమాట. మంచిగా ఏగిపోవాలి నూనెలో. ఏగిన తర్వాత అవి బయటికి తీసి లాస్ట్కి బిర్యానీలో కూడా వేసుకుంటారు. బట్ నేను అదంతా ఏం చేయట్లేదు, డైరెక్ట్గా మంచిగా వేయించుకుంటున్నాను అంతే. ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఎగిపోవాలన్నమాట. మటన్ కూడా కడిగి పెట్టుకున్నానని చూపిస్తున్నాను ఇక్కడ. సో దీంట్లో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 2 spoons వేసుకుంటున్నాను. నేను కేజీ మటన్ తీసుకున్నాను అనమాట. సో కేజీకి నేను 2 tablespoons అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. మనం వేసుకున్న మసాలాలన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయినప్పుడు ఏంటంటే మంచి అరోమా వస్తుంది బిర్యానీకి. అది బేస్ అనమాట. అందుకే బయట బిర్యానీకి మనం చేసేదానికి డిఫరెన్స్ అనమాట. మనం ఏంటంటే అంత పేషెన్సీగా ఉండదు కాబట్టి హడావుడిగా చేసేస్తాము. సో అవన్నీ పచ్చి పచ్చి వాసన అంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట తినడానికి. అదే బయట మాత్రం కొంచెం వాడు ఓపిక్గా చేస్తారు కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడుతుంది అనమాట బిర్యానీకి. మా మమ్మీ చెప్తారనమాట ఈ టిప్. సో మేము ఇంట్లో బిర్యానీ మేక్ చేయాలంటే దాదాపు ఒక 40 to 1 hour టైం పడుతుందండి. లిటరల్గా చెప్పాలంటే వీడియోలో ఇంత ఫాస్ట్గా చూపిస్తున్నాం కానీ 1 hour అయితే మ్యాక్స్ అనమాట. మినిమం 1 hour 1.5 hour కూడా పడుతుంది కొన్ని అంటే ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే. సో ఇక్కడ మేము పుదీనా వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాను, అంటే ఉందన్నమాట. సో మంచిగా అనిపిస్తుంది కదా అని పుదీనా వేసుకున్నాను. ఒక చిన్న కట్ట అనుకోండి, చిన్న కట్ట అంతా పుదీనా వేసుకున్నాను. ఆ పుదీనా కూడా మంచిగా ఏగిపోవాలి ఆయిల్లో. ఇదంతా ఏంటంటే మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చెప్పాను కదా మంచి ఎరోమా అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీంట్లో మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాము. సో మేమేమి ఎక్స్ట్రా కలర్ యాడ్ చేయట్లేదు కాబట్టి మటన్కి కూడా పట్టాలి. సేమ్ టైం అదే కలర్ అదే పసుపు రైస్కి కూడా పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాము. సో ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇక్కడ మటన్ వేసేసుకుందాం. నీట్గా కడిగేసుకుందాం మటన్ అనమాట. ఇక్కడైతే మాకు ఫ్రెష్గా దొరికితో లేదో తెలీదు నాకు, బట్ మేము ఎప్పుడు ప్రతిసారి ఆర్డర్ చేసే దాంట్లోనే గోదావరి కట్స్ అనమాట. సో దాంట్లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటాము. బట్ బాగానే ఉంటుంది, మరీ అంత నాస్టీగా ఏమి ఉండదు. అంటే అలా అని చెప్పి బయట దొరికి అంత ఫ్రెష్గా ఊర్లో దొరుకుతాయి కదా అంత ఫ్రెష్ అయితే ఉండదు, బట్ ఓకే బాగానే ఉంటుంది అనమాట. సో ఈ మటన్ అంతా మనము వాటర్ ఏం వేయకుండా ఒకసారి ఆ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. సో వాటర్ ఏం వేయకుండా అంతా సమానంగా చేసి మూత వేసి ఒక 10 నిమిషాల పాటు పెట్టేద్దాం. మనం వాటర్ ఏం వేయలేదు ఇక్కడ. సో వాటర్ మటన్ వాటరే వస్తుంది అనమాట పైకి, చూసారా. సో ఇప్పుడు ఇలాగుందనమాట మూత తీసిన తర్వాత. సో మ్యాక్స్ కొంచెం అయితే మగ్గిపోయినట్టే మటన్.
సో మసాలాలన్నీ పట్టేసినట్టే మటన్కి మంచిగా కొంచెం. సో ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. కారం ముందే ఎందుకు వేయమంటే మాడిపోద్ది అనమాట కారము, సో అది నల్లగా అయిపోతుంది అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ మీకు రుచికి సరిపడంతా కారం వేసుకుంది. మేమైతే మినిమం బేసిక్ స్పైసెస్ తినగలం, హెవీ స్పైస్ తినలేము. కారం మీకు రుచికి సరిపడాన్ని అంత వేసుకోండి. సో మేము పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం అనమాట. పచ్చిమిర్చి చీల్చి ఏం వేయక్కర్లేదు, జస్ట్ అవి ఎలా ఉంటాయో తొండుములు తీసేసి వేసేసాను. కొన్ని ఎక్కువే వేసాము, ఒక 5-6 వేసాను. సో దాన్ని బట్టి మీరు కారం చూసుకోండి. ఇక్కడ 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా అంతే కొంచెం సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఇక్కడ మీకు రుచికి సరిపడంతా ఉప్పు వేసుకోండి. కళ్ళుప్పు వేసుకున్నాను నేనైతే. కళ్ళుప్పులో ఏంటో తెలియని ఒక టేస్ట్ ఉంటుంది కదా. సో ఎలాగో ఇప్పుడు మనం వాటర్ వేసి మగ్గిస్తాం కాబట్టి కళ్ళుప్పు ఈజీగానే కరిగిపోతుంది. సో అదేం టెన్షన్ తీసుకోవద్దు. సో ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా, అందుకని అనమాట. మటన్ ఇప్పుడు వేసిన టమాటాలు పచ్చిమిర్చి అంతా మంచిగా ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. సో వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. సో ధనియాల పౌడరు మీరు ఇక్కడ మటన్ మసాలాలు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు, బట్ మేము ఎక్కువ స్పైసెస్ తినమని చెప్పాను కాబట్టి సో మేము ఎక్కువ స్పైసెస్ చేసుకోవట్లేదు. మేము బయట నుంచి తెప్పించుకోకపోవడం రీజన్ కూడా అదేనమాట. సో ఎక్కువ స్పైసెస్ తినలేము మేము, సో అది విషయం. సో ఇవన్నీ మంచిగా కలిపేసిన తర్వాత మూత వేసేసి ఒక 10-15 మినిట్స్ పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మటన్ కర్రీ స్లో ఫ్లేమ్లో పెట్టి బయటికి వెళ్ళొస్తాను ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో చూసుకుంటూ ఉండు అని చెప్పింది అనమాట. అప్పటికి మమ్మీ స్లో ఫ్లేమ్లో పెట్టమని చెప్పింది, కానీ నేను ఏం చేశానంటే హై ఫ్లేమ్లో పెట్టేసి నేను హాల్లో కూర్చొని షీరో ఒరియోతో ఆడుకుంటున్నాను. ఇప్పుడు ఆ కర్రీ మొత్తం మాడిపోయింది. ఇప్పుడు మా మమ్మీ వచ్చాక నాకు ఉంటుంది జడ్జినక్కడ చెన్నారే, ఇప్పుడు నాకు ఏం చేయాలో ఏమో, అసలు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు అది ఇదని చెప్పి క్లాస్ పీకుతుంది. ఇప్పుడు మమ్మీ వచ్చేలోపు నేను ఏదో ఒకటి సెట్ చేయాలి దాన్ని, లేకపోతే క్లాస్ ఉంటుంది అది వేరే విషయం, బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నదాన్నైనా సెట్ చేయాలి కదా. నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలో ఏమో కూడా తెలియదు. ఇలాంటివి మాత్రం యూట్యూబ్లో పెట్టరు, మాడిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని చెప్పి. బిర్యానీ చేయడం, బిర్యానీ మేకింగ్, మటన్ బిర్యానీ మేకింగ్ అలా అయితే పెడతారు. సో వాళ్ళు పెట్టలేదు కాబట్టి నేను పెడతాను, చూడండి సరేనా. నాకైతే కంగారు వచ్చేస్తుంది, దేవుడా మా మమ్మీ వచ్చేలోకి నేను ఇప్పుడు దీన్ని రిపేర్ చేయకపోతే నాకు ఉంటుంది. సరే రండి రండి, అసలు మటన్ కర్రీ ఎలా ఉందో ఏంటో చూపిస్తాను, చూసేయండి. చూసారా ఎంతలా మాడిందో, అసలు మొత్తం ఒక గ్లాస్ వాటర్ వేసాను, ఆ వాటర్ ఎగిరిపోయింది, మటన్లో వచ్చే వాటర్ కూడా ఎగిరిపోయాయి. అసలు ఇంతలా మర్చిపోయి కూర్చుండిపోయాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది పైన మొత్తం తీద్దాం. ఎక్కువ డీప్గా గీయకండి, గీయకుండా పైన అంటారు కదా. సో నేను తీస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇలా తీసి మనం వేరే గిన్నెలో షిఫ్ట్ చేసుకుందాము. సో పచ్చిమిర్చిస్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ టమాటాలు ఇవన్నీ ఎగిపోయి మంచిగా జీడిపప్పు అవన్నీ అతుక్కుపోయిందనమాట. సో ఇక్కడ నేను రైస్కి వాటర్ పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే రైస్ దమ్ చేయడానికి పెట్టాను. మటన్ కర్రీ మొత్తం షిఫ్ట్ చేసేసాను అనమాట వేరే దాంట్లో. అసలు ఎంత మాడిపోయిందంటే అది మసాలా మొత్తం మాడిపోయింది. ఇప్పుడు బిర్యానీలోకి మసాలానే కదా ఇంపార్టెంట్, ఇప్పుడు ఆ మసాలానే లేదు, మొత్తం మాడిపోయింది. సో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఇంకొన్ని నీళ్లు పోసి సెట్ చేస్తాను. సో ఏదో ఒకటి చేయాలి కదా, మాడి చేశాను నేను దొంగమొహం దాన్ని. నాకేమో టెన్షన్లో ఏ పని కూడా సరిగ్గా చేయలేను, అదే భయం వేస్తుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఇంకా చెడగొట్టే ఇంకా నన్ను ఇంకేం లేదు, తుక్కుతుక్కు ఉతుకుతుంది. ఇప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు. సో చూడండి ఎలా మార్చేసాను. ఇప్పుడు అసలు ఇది మమ్మీ చూసిన తర్వాత నాకు ఉంటుంది, గట్టిగా ఉంటుంది లిటరల్గా, ఎందుకంటే మసాలా మొత్తం మాడిపోయింది. దీంట్లోనే అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, ఉల్లిపాయ అన్నీ దీంట్లో వేసేసాను. అవన్నీ కూడా చూడండి ఎంతలా మాడిపోయిందో. అమ్మా నాకేం చేయాలో కూడా లిటరల్గా అర్థం కావట్లా, బట్ ఫుల్గా క్లాస్ అయితే ఉంటుందన్న విషయం అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఆ మటన్లో మళ్ళీ ఇంకా కొన్ని వేసి, ఆల్రెడీ మటన్ అయితే 60-70% వరకు ఉడికిపోయిందనమాట. మిగతాదంతా ఇప్పుడు మళ్ళీ కొంచెం మసాలా అదంతా యాడ్ చేసి చేస్తాను. ఏదో ఒకటి చెయ్యాలి కదా, మార్చేసి వచ్చాను నేను. ఇప్పుడు నాకు ఉంటుంది, మా మమ్మీ వచ్చాక ఒక్క పని చేయడం రాదు నీకు, నువ్వు వేస్ట్ మొహం దాన్ని, మీ ఇంట్లో చూస్తూనే ఉండమని చెప్పాను కదా, నువ్వు అసలు ఏం చేసే. ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాగే తిడతారు మదర్స్, అర్థం చేసుకోండి. ఏదో ఫ్లోలో మర్చిపోయాం అంతే, కావాలని ఏం చేయలేదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ నాకు ఉంటుంది, కాకపోతే ఏం చేస్తే ఏం చేయలేదు, తెప్పించుకోండి. ఓకే బై. ఇందుకోండి దీంట్లో తీసేసాను అనమాట. యాక్చువల్గా ఫోన్లేండి ముక్కలకి మాత్రం మాడిపోయిన వాసన ఏం రావట్లేదు. థ్యాంక్ గాడ్ బతికిపోయాను, లేకపోతే ఇప్పుడు
త్వరగా వేసేస్తుంది. మా మమ్మీకి ఏదైనా డౌట్ రాకుండా చేద్దాము అనుకున్నా కానీ ఈ దాంట్లో అవదనమాట. ఎందుకు తెలుసా, గిన్నెలు వేరు కదా. సో మా మమ్మీ స్టార్ట్ చేయడం, ఆ గిన్నెలో స్టార్ట్ చేసేయడం చూసింది. ఇప్పుడు ఈ గిన్నెలో ఉండవేంటి అని అడుగుతుంది కదా, ఏం చెప్పాలి అప్పుడు. సో మా మమ్మీకి ఎలాగో తెలిసిపోద్ది నేను మాడకొట్టేశాను అన్న విషయం. ఇప్పుడు నేను అది కష్టపడి తోమినా పోదు, ఎలాగో మా మమ్మీకి ఎలాగైనా తెలిసిపోయింది. సో ఎలాగైనా తిడుతుంది నన్ను. సో అది తిట్టించుకోవడం ఏదో కొంచెం స్మార్ట్గా తిట్టించుకుందాం. దీన్నే రిపేర్ చేద్దాం ఏదో ఒక విధంగా, సరేనా? చూపిస్తారండి ఏం చేస్తాను ఏంటి అనేది. నాకు లోపల టెన్షన్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా చెడగొట్టేస్తానేమోనని భయం ఉంది. ఎందుకంటే ఇది 1/2 కిలో మటనే, నేనేమి కేజీ 2 కేజీలు కూడా తీసుకోలేదు కదా దాన్ని మళ్ళీ చేయడానికి. సో అందుకనే నాకు భయం వేస్తుంది. అమ్మ ఇదైతే కొంచెం మాడలేదు, అదొకటే నా గుడ్ లక్ అనమాట. ఈరోజు పొద్దున్నే ఎవరి మొహం చూస్తాను అంటో నాకు అన్ని ఇలాగే తగ్గుతున్నాయి. సరే దీంట్లో అయితే కొంచెం ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేద్దాం రండి. మా అమ్మ వచ్చేలాగా ఇది చేయాలి. వాటర్ అయితే ఆల్రెడీ పెట్టాను, అది ఇదయ్యేలోగా ఇది చేయాలన్నమాట. అది బాయిల్ అయ్యేలోగా ఇది చేయాలన్నమాట. నాకు టెన్షన్లో మాటలు కూడా రావట్లేదు నిజంగా చెప్పాలంటే. నిజంగా లోపల ఇంత ఫన్నీగా మాట్లాడుతున్నాను కానీ బయటికి లోపల మాత్రం గుండె గుబుల్గా ఉంది. ఎందుకంటే మటన్ ఎక్కువ రేట్ కదా, ఏమైనా 100 రూపాయలు 200కి వచ్చేసేదా ఏంటి? 700 పెట్టి తీసుకుందాం ఆల్రెడీ. ఇంకా నాకు ఫుల్ క్లాస్ ఉంటుంది. 700 అంటే కేజీలో హాఫ్ వేసుకోండి, నాకు ఇప్పుడు లెక్కలు కూడా రావు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని రిపేర్ చేద్దాం. ఓకేనా? రండి చూపిస్తా. ఈ మటన్ కర్రీలో నేను కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మసాలాలు వేస్తాను కదా అందుకని. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ కారం వేద్దాం, ఎందుకంటే కారం మొత్తం మాడిపోయింది, దానికి అంటేసింది అందుకని. ధనియాల పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకుందాం. ఇందాక మసాలాలు అన్నీ మాడిపోయాయి కదా, అందుకే మనం ఇవన్నీ ఎక్స్ట్రా వేసుకుంటున్నాం అనమాట. చూసారా ముక్క ఏం మాడలేదు అనమాట. ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర అవి కూడా లేదు, టమాటా కూడా లేదు. టమాటా వేస్తే ఉడుకుతుందో ఉడకదో ఉంది, కానీ టమాటా ఏం చేయను. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాం. ఇవన్నీ నూనెలో వేగితేనే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట, కానీ మనం నూనెలో వేగిందంతా మాడగొట్టేసాము. ఇప్పుడు నూనెలో వేగాలి అంటే మా మమ్మీ వచ్చాక ఇప్పుడు నన్ను మాడగొడుతుంది. ఏంటో అన్నీ నాకు ఎలా జరుగుతాయి. నిజంగా మమ్మీ ఏదైనా పని కాన్షియస్గా చెప్పినప్పుడే ఇలా జరిగింది. కొంచెం నూనె వేసుకుందాం, నూనె అంతా పోయింది దాంట్లోనే. దేవుడా ఈ బిర్యానీ అస్సలు వరస్ట్గా రాకూడదు దేవుడా. ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం, సరేనా? చెడగొట్టుకోకుండా. ఒక ఫోన్ కొనుక్కున్న ఆనందం కంటే ఇది మాడిపోయిందన్న టెన్షనే ఎక్కువ ఉంది తెలుసా. ఎంత భయపడుతున్నానంటే లిటరల్గా ఎందుకో తెలియదు. అంటే కాన్షియస్గా అయిపోతే అది వేరే విషయం, అన్కాన్షియస్గా అయిందిగా అందుకేనేమో తెలియదు. సో మీకు కూడా ఇలాగే జరిగిందా? జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తారా, వదిలిపడతారా? నాకైతే టూ మచ్ స్కారీగా ఉంది లోపల. అంటే చెప్పింది ఒక పనే కదా, ఒక పని కూడా నాకు సరిగ్గా చేయడం రాదా అన్న ఫీల్లో ఉన్నాను నేను లిటరల్గా. బట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్. దానికి అంత టెన్షన్ పడక్కర్లేదు, కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వాటర్ తాగితే సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాను. ఇక్కడేమో వాటర్ అవుతుంది, అవ్వగానే రైస్ వేసేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది అప్డేట్. అసలు మొత్తం మేకింగ్ చేసిన తర్వాత నిజంగానే బాగా వచ్చిందో వరస్ట్గా వచ్చిందో కూడా చెప్తాను, చూడండి. బై. ఈ వాటర్ అంతా బాయిలింగ్ వచ్చేసింది, వేసేస్తాను. ఇన్ని టమాటా వేసేస్తున్నాను, ఎందుకంటే అసలు గ్రేవీ లేదనమాట, తొందరగానే ఉడికిపోతుంది. సో అన్నం మొత్తం ఇలాగ అయిపోయింది, ఉడికిపోయింది అనమాట అన్నం మొత్తం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని తీసుకొచ్చేసి దీంట్లో వేసేద్దాం. ఎక్కడ వరకు వేసిన టమాటా కూడా మొత్తం స్మాష్ అయిపోయింది అనమాట, బాగా మంచిగా ఉడికిపోయింది. చూసారా ఇలాగైపోయింది టమాటా, కనిపించట్లేదు. అమ్మయ్య నాకు ఈరోజు బాగుంది టైము. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ రైస్ అంతా తీసుకొచ్చి దీంట్లో వేసేద్దాం. ఈ పొయ్యి షిఫ్ట్ చేసుకుందాం ముందు, ఓకేనా? షిఫ్ట్ చేసుకున్నాక కలుస్తా. వాటర్ అంతా వంచేయాలన్నమాట, ఇలా వచ్చేస్తాయి.
పొయ్యి మాత్రం ఆఫ్ చేయకూడదు, ఆన్లోనే పెట్టుకోండి. మొత్తం ఏం ఉడకలేదు కాబట్టి ఒకసారి ఇది కలిపేసుకుందాం. ఇవేమి ఉన్నాయి కదా, ఇది దీని మీద పెట్టేద్దాం. చూసారా, ఇట్లా పెట్టేయడమే. నా పొయ్యి చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా తుడిచేసి సైలెంట్గా ఉంటాం. ఇది కూడా క్లీన్ అయిపోయింది చూడండి. మనం ఏదో ఎక్స్పర్ట్లా చేస్తాం కానీ బొక్క అన్నీ తెలిసిపోతాయి. మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఇంట్లో వాళ్ళకైతే ఈజీగా తెలిసిపోద్ది. ఎందుకంటే ఇదిగోండి, ఈ షింక్ ఒకటి చాలు మనకి చెప్పడానికి. సో అట్లీస్ట్ ఆ గిన్నె తీసుకెళ్ళి ఎక్కడైనా దాద్దామన్నా సరే ఆ గిన్నె కనిపించట్లేదు ఏంటి అని అడుగుతారు అనమాట. ఎంత తెలివితేటలుంటాయో ఇంట్లో వాళ్ళకి కదా. కానీ మనమే ఏం చేసినా సరే దొరికిపోతాం. నేనైతే లిటరల్గా అడ్డంగా దొరికిపోతాను అనమాట. చిన్న హైడెన్సీ చేసినా సరే ఊరికనే కనిపెట్టేస్తాను నా మొహం చూసి నన్ను నా తను. ఎందుకంటే కంగారుగా ఉంటుంది కదా ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే. సో దానివల్ల మొత్తం తెలిసిపోద్ది అనమాట. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా అంతా మంచిగానే చేసి పెట్టాను. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకి తెలీదు. చూద్దాం. దేవుడి దయ వల్ల అన్నం మెత్తపడకుండా ఉంటే బాగుండు. అందుకనే నేను ఏం చేశానంటే చిన్న పొయ్యి మీద పెట్టాను అనమాట. నేను కూడా ఏదో వంటలు వచ్చేదానిలాగా వీడియోలన్నీ వంట చేసి పెడతా ఉంటాను, కానీ నాకు అంత సీన్ లేదు. మమ్మీ డైరెక్షన్లోనే చేస్తాను అనమాట ఇంట్లో. ఇదే నిజం యాక్చువల్గా. అంటే మమ్మీ ఉంటే అది వేయండి ఇది వేయండి అంటే కొంతమందికి బ్యాచిలర్స్కి అయితే పాపం రాదు కదా. సో హెల్ప్ అవుతుంది అన్న ఇంటెన్షన్తో చేస్తాను అనమాట. ఈరోజు మాత్రం మమ్మీ మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేసి వెళ్తుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్ట్ చేసేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా చేశాను, బట్ ఇలా పులిహోర అయిపోయింది అనమాట. సో ఇదే బాధగా ఉంది. బట్ ఓకే, ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ హ్యాపెన్స్. దానికి అన్నిటికీ మనం రెడీగా ఉండాలి. మరి కొత్త సంవత్సరంలోనే ఇంత కొత్తగా ట్విస్టులు జరుగుతాయని నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. నేను అంతే. కానీ కొత్త సంవత్సరంలోనే ఇలాగ అయిపోయింది కొత్తగా. సర్లేండి, ఏం కాదు, ఇట్స్ ఓకే. బిర్యానీ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తా చూడండి, దాంట్లో నేను కూడా ఉన్నాను అనుకోండి. బట్ బిర్యానీ మాడిపోయినప్పుడు రిపేర్ ఎలా చేయాలి అనేది మీకు ఎవరికైనా తెలుసా? నేను నిజంగా బిర్యానీ మాడిపోగానే నేను యూట్యూబ్ చూసాను అనమాట. సో ఏమైనా ఉన్నాయేమో, ఎవరైనా మాడిపోయిన తర్వాత బిర్యానీని ఎలా రిపేర్ చేయాలి చూపిస్తారేమో అని అనుకున్నాను. నా మొహం బిర్యానీ మాడిపోయిన తర్వాత ఎవ్వరు వీడియో తీసి పెట్టలేదు. అప్పుడు కూడా నా అలా మాడుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి చెప్పండి మీరు అసలు ఒకసారైనా. బట్ ఏంటంటే మాడిపోయిన దాన్ని కూడా మనం రిపేర్ చేయొచ్చు అన్నమాట. కాన్ఫిడెంట్గా ఉండాలి. ఫస్ట్ టెన్షన్ పడకూడదు. నాలా టెన్షన్ పడేసి యూట్యూబ్లో అవి ఇవి వెతకకుండా మాడిపోయిన గిన్నెలో నుంచి సపరేట్ చేసేయాలి ఆ కర్రీని మొత్తాన్ని. మరి గీకి సపరేట్ చేయకూడదు. జస్ట్ పై లేయర్ మాత్రమే సపరేట్ చేయాలన్నమాట. చేస్తే ఏంటంటే ఆ మాడి వాసన ఏదైతే ఉందో ముక్కుకి పట్టుకోదు అనమాట. అంటే మనం ఏదైతే నాన్ వెజ్ వండుతున్నామో దానికి పట్టదనమాట. నేనైతే అది తెలుసుకున్నాను ఈరోజు, అందుకే మీ అందరికీ ఈ టిప్ షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మసాలాలన్నీ ఆల్రెడీ మాడిపోతాయి కాబట్టి అన్నీ కొంచెం మసాలాలన్నీ వేసేసుకొని ఒకసారి కొంచెం వాటర్ కొంచెం ఆయిల్ కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మాడగొట్టుకోకండి. సో ఆటోమేటిక్గా మంచిగానే సెట్ అయిపోద్ది అనమాట. కొంచెం వాటర్ వేసుకొని అది ఉడికిపోయింది కాబట్టి ఏదైనా కొంచెం మాడు వాసన వచ్చినా ఎగిరిపోద్ది అనమాట స్మెల్ అంతా. సో అంత స్మెల్ ఏం పట్టదు. సో ఫస్ట్ అయితే టెన్షన్ పడకుండా ఆ కర్రీ సిచ్యువేషన్ ఏంటి అని చూడండి. మరీ ఇంకా పీసెస్తో సహా మాడిపోతే ఇంకా మనం ఏం చేయలేదు, ఇంకా అది కంప్లీట్గా మాడిపోయిందని అనుకోవాలి. ఈరోజు నా లక్ ఏంటంటే కంప్లీట్గా మాడకుండా సగమే మాడింది అనమాట. థ్యాంక్ గాడ్, అది విషయం. సో ఇప్పుడైతే దమ్కి ఇచ్చాను. ఎలా వచ్చిందంటే చూద్దాం. ఇందాక రాగానే ఏమన్నా చెప్పు, నా వైపు చూసి చెప్పు. బాగా చేసా, సూపర్ గా చేసా. గుడ్. అమ్మయ్య సాయిరామ్, అమ్మ సాయిరామ్. నేను స్లో ఫ్లేమ్ లోనే పెట్టానమ్మా, అదే అంటేసుకుంది ఇప్పుడు కూడా.
దీనికి మొత్తం బాగాలేదు. నేనేం చేయలేదు దానికి ఇప్పుడు. అమ్మ బాగానే ఉంది కదా. ఓకే తినకుండా అమ్మా ఏంటమ్మా నువ్వు ఇలాగా అంటున్నావా? బతికిచ్చావు దాన్ని, చచ్చిపోయేదాన్ని బతికిచ్చేసావు. మళ్ళీ ఎందుకు ఆయిల్లో పెట్టావు? నన్ను తిట్టడానికా? తను చేసింది కాబట్టి ఓకే. అదే నేనైతేనా తినేలాగా చేస్తావా నువ్వు? మనుషులు తినేలాగా చేస్తావా? షీరో కూడా వెళ్ళిపోతుందమ్మా దెబ్బకి. నీ క్లాస్ వీకడానికి. షీరో ఏం షీరో క్లాస్ నాకు. అమ్మా ఫైనల్గా అయితే బిర్యానీ బాగానే వచ్చింది. మాడిపోయింది ఏదేదో అనుకున్న బిర్యానీని ఈ కొలిక్కి అయితే తీసుకొచ్చా. తినగలం. మా అమ్మ చెప్పినట్టు ఏం మింగాల్సిన అవసరం ఏం లేదు. ఊరికనే చెప్పింది మా మమ్మీ. ఎందుకమ్మా ఎప్పుడు అలాగే అంటారు మీరు నన్ను? అమ్మా సూపర్గా ఉంది కదమ్మా బిర్యానీ. చెప్పమ్మా. మాడిపోయింది అలాగా. డైరెక్ట్గా ఇదే పెడతా వాయిస్. నోరు మూసుకో. మాడినా చక్కగా చేసింది. మళ్ళీ సరి చేసాం. బాయ్. బాగానే ఉంది నిజంగానే. సో మా అమ్మ చెప్పినట్టుగా మింగాల్సిన అవసరం లేదు. నవ్వులే తింటున్నా నేను. సో మాడిపోయినప్పుడు కంగారు పడక్కర్లేదు. దాన్ని రిపేర్ చేస్తే సెట్ అవుతుంది అనమాట. అంతే. బాయ్ గైస్.